శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక శక్తివంతమైన ఏంజెల్ నెంబర్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఏంజెల్ నెంబర్ని మీరు ఒక 10 రూపాయల నోటు పైన రాశారంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నది ధనమైనా సరే, మనిషి అయినా సరే, బంధమైనా సరే, కోరుకున్న వ్యక్తి అయినా సరే తప్పకుండా మీ దగ్గరికి వచ్చి చేరుతారు. మీకు నెలకు సరిపడే డబ్బులు మొత్తం కూడా మీ చేతులు నిలబడాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ధనానికి సంబంధించిందైనా, అనారోగ్య సంబంధించినైనా సరే, లేదంటే మీ పిల్లలు మీ మాట వినకపోయినా, లేదంటే ఏదైనా సరే మీరు కోరుకున్న బంధం మీరు దూరం అయిపోయారని బాధపడుతున్నా సరే తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీకొచ్చిన సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. అంటే ఈ పరిహారం అనేది 100కి 100% అనేది రిజల్ట్ వస్తుంది. మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మంచిగా ఫలితం అనేది వస్తుంది. అయితే ఈ యొక్క పరిహారం అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, లేదంటే ఆదివారం కానీ చేసుకుని చూడండి. ప్రతి ఒక్కరికి మంగళవారం, శుక్రవారం అని కాదు, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో చేసినా సరే రెట్టింపు ఫలితం ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన తిథులున్నా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నమ్మకంతో ఎప్పుడైనా సరే చిన్న పరిహారం చేసినా సరే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దీనికోసం 10 రూపాయల నోట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన ఇళ్లలో ఉంటుంది కదా, అలాగే ఆ 10 రూపాయల నోటుతో పాటు గ్రీన్ కలర్ పెన్ కూడా యూస్ చేసుకోండి. ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్ని యూస్ చేయాలి. 10 రూపాయల నోట్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఈ 2 ఉంటేనే రెమెడీ అనేది యూస్ చేసుకోగలరు. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి అమ్మవారిని తలుచుకొని 10 రూపాయల నోటు మీద 786 అనే ఏంజెల్ నెంబర్ రాయాలి. గ్రీన్ కలర్ పెన్నుతో 786 అనే ఏంజెల్ నెంబర్ మీరు రాశారంటే, అలా రాసిన 10 రూపాయల నోటు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అలా 786 అని రాసిన తర్వాత 10 రూపాయల నోటును తీసుకుని వెళ్ళి మీరు 4 కూడలు కలిసిన దగ్గర మీరు ఏం చేస్తారంటే మధ్యలో పెట్టేయాలి. ఇలా మీరు 4 రోడ్లు కలిసిన దగ్గర మధ్యలో పెట్టిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మొహం, కాళ్ళు, చేతులు నీట్గా కడుక్కోండి. ఇంకొకటి ఫ్రెష్ది ఒక 10 రూపాయల నోటు తీసుకుని దాని మీద నెక్స్ట్ మళ్ళీ 786 అనే నెంబర్ని మళ్ళీ గ్రీన్ కలర్ పెన్తో రాసి 786 అని చెప్పుకుంటూ, నాకు కోరుకున్న వ్యక్తి ఎలా అయినా సరే కావాలి, లేదంటే నేను కోరుకున్న ధనం కావాలని మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోవాలన్నమాట. ఏదైతే మీ కోరిక బలంగా ఉంటుందో మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. 786 నేను కోరుకున్న వ్యక్తి నా సొంతం అవ్వాలి, మళ్ళీ ఇదివరకు అట్లా సంతోషంగా ఉండాలి. 786 మేము కోరుకున్న డబ్బు అయితే మా దగ్గర నిలకడగా ఉండాలి. 786 మేము అనారోగ్యంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉండాలని మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని చెప్పుకొని మీరేం చేస్తారంటే ఈసారి 10 రూపాయల నోట్ని అస్సలు ఖర్చు చేయకూడదు. భద్రంగా దాచిపెట్టుకోవాలి. మీ బీరువాలో అయినా సరే, లాకర్లో అయినా సరే, ఏదైనా సరే పర్సులో అయినా సరే దాచిపెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా వ్యాపారి అంగడి ఉన్నా సరే ఆ అంగడిలో గల్లా పెట్టున్నా సరే పెట్టుకోవచ్చు. ఇలా పొరపాటును కూడా ఆ నోటుని ఎవరికి ఇవ్వడం కానీ, ఖర్చు పెట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు పొరపాటుని ఇచ్చేసినా సరే, మర్చిపోయినా సరే, చిల్లరలేక ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా కావాల్సినప్పుడు ఇచ్చేసాము, కుదరలేదు అనుకున్నప్పుడు ఇంకోసారి ప్రయత్నించి చూడండి. ఈసారైనా సరే మొదటిసారి చేసిన తప్పు అసలు చేయకండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, కావాలని మాత్రం అసలు చేయవద్దు. ఏదో పొరపాటును తెలియక మీరు పెట్టిన కాగితం మీరు తెలియక మీ ఇంట్లో వాళ్ళ మార్చడం ఇలా జరిగినప్పుడు మాత్రమే రెండోసారి చేయాలి. కానీ అసలు ఆ 10 రూపాయల నోట్ అనేది అస్సలు ఖర్చు చేయకూడదు. అయితే మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో లాభాలు వస్తూ ఉంటాయి. మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతమయ్యి వారితో మీరు సంతోషంగా ఉంటారన్నమాట. ఇది చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పు వస్తుంది. మీరు కోరుకున్న వారి జీవితంలో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంతటి మొండివారైనా సరే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు. మీ మధ్య వచ్చినటువంటి గొడవైనా, సమస్య అయినా సరే తప్పకుండా వారంతట వారే తెలుసుకొని వారితో సంతోషంగా మీరు జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.